హలో అండి అందరికీ. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎక్కడ చూసా కూడా సేవ్ టు పునర్విక, హెల్ప్ టు పునర్విక అని మనం వింటూనే ఉన్నాము. ఈ చిన్నారి ఎస్ఎంఏ టైప్ 1 అనే డిసీజ్తో అయితే బాధపడుతుందండి. ఈ డిసీజ్ నయం అవ్వాలంటే చిన్నారికి ఒక ఇంజెక్షన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని డాక్టర్స్ చెప్పారంట. ఆ ఇంజెక్షన్ ఖరీదు అక్షరాల 16 కోట్లు అంటండి. 16 కోట్లు ఒక మధ్యతరగతి కుటుంబం తన జీవితకాలం కష్టపడ్డా కూడా అంత అమౌంట్ని అయితే సేవ్ చేయలేడండి నాకు తెలిసి. కానీ ట్రావెల్ జగదీష్ అన్న అయితే ముందుకు వచ్చి ఊరూరా తిరిగి చాలా ఫండ్స్ కలెక్ట్ చేశాడు. చాలా మందిని అయితే ముందుకు కదిలించాడండి. మొత్తం సోషల్ మీడియానే కదిలించేశాడు. అన్న చాలా కష్టపడి అమ్మాయి కోసం అయితే ఫండ్స్ అయితే కలెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడు ఆ ఫండ్స్ ఎవ్వరు వేయొద్దని అన్న అయితే ఒక వీడియో ద్వారా చెప్పాడండి. ఎందుకంటే ఈ చిన్నారికి ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ అయితే గవర్నమెంట్ తరపు నుంచి రిలీజ్ అయిందండి ఫండ్ రూపంలో. ఎవరు ఇంకా అమౌంట్ వేసే అవసరం లేదని అన్న అయితే ఒక వీడియో ద్వారా తెలిపాడు. ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.